అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇయ్యబోతున్నటువంటి కొత్త రేషన్ కార్డు సేమ్ ఇలాగే ఉంటుందట. నా వెనకాల మీకు ఫోటో కనబడతా ఉంది. ఇదే రకంగా రేషన్ కార్డు ఉండబోతా ఉంది. రేషన్ కార్డు సేమ్ ఏటీఎం కార్డు అంత సైజులో ఉండబోతా ఉందట. రేషన్ కార్డు ముందు వెనకాల ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఒక శాంపిల్ ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సేమ్ ఇదే విధంగా రేషన్ కార్డు ఉండబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఈ రేషన్ కార్డులో వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉంది, ఏం కథ అనేది పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తే ఒకసారి మీరు చూడొచ్చు. రేషన్ కార్డు ఫస్ట్ ఫ్రంట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. రేషన్ కార్డు ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఇంకా బ్యాక్ సైడ్ ఏమో రేషన్ కార్డు ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ ఏమున్నది, బ్యాక్ ఏమున్నది అనేది కూడా చాలా క్లియర్ గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. సో ఈ విధంగా రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు బార్డర్ మొత్తం కూడా 3 కలర్స్ వస్తుంది. ఒకటి ఆరెంజ్ కలర్, ఆ తర్వాత వైట్ కలర్, ఆ తర్వాత గ్రీన్ కలర్. ఈ 3 కలర్స్ కాంగ్రెస్ పార్టీ కలర్ ఇస్తా ఉన్నారు రేషన్ కార్డుకి. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేషన్ కార్డులు కొత్తగా ఇస్తా ఉన్నారు కాబట్టి సో కాంగ్రెస్ కలర్ లోనే రేషన్ కార్డు కూడా ఇష్యూ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక కొత్త ఆలోచనతోటి ముందుకు వచ్చిండు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇన్ని రోజులేమో పాత రేషన్ కార్డులు మనము జిరాక్స్ తీసుకొని నామినేషన్ చేయించేది. ఆ రేషన్ కార్డు చినిగిపోతుండే, ఆ రేషన్ కార్డు చక్కగా లేకపోతుండే. కానీ ఇప్పుడు రేషన్ కార్డు ఏం చేసారు, వాటర్ ప్రూఫ్ అట. ఈ రేషన్ కార్డు కూడా అంటే నీళ్ళలో దడిచినా కూడా ఈ రేషన్ కార్డుకి ఏం కాదు. ఈ రేషన్ కార్డు ఫుల్ భద్రతతో ఉంటుందట. మీరు ఈ రేషన్ కార్డు పైన కూర్చున్నా అంత ఈజీగా ఇరగదు. నువ్వు ఏటీఎం కార్డు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, మీకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఐడియా ఉంది కదా ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, ఈ కార్డు కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుందట. మళ్ళీ ఈ కార్డు గుర్తించడానికి కూడా రకరకాల అంశాలు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇట్లాంటి కార్డులు కొంతమంది క్రియేట్ చేసే ఆలోచనలు కూడా ఉంటారు. రేషన్ కార్డు, దొంగ రేషన్ కార్డులు కూడా కొంతమంది క్రియేట్ చేద్దామని ఆలోచనలు కూడా ఉంటారు. దొంగ రేషన్ కార్డు క్రియేట్ చేయడానికి అవకాశమే లేదు. సరే ఒకానొక టైంలో అంటే ఆ రేషన్ కార్డులు తయారు చేసేటి దొంగ రేషన్ కార్డులు క్రియేట్ చేసే ఆలోచనలో ఉంటుండే. ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మేము దొంగ రేషన్ కార్డులు తయారు చేద్దామనే ఆలోచన వచ్చినా అది వర్కౌట్ కాదు. ఎందుకంటే రేషన్ కార్డుని గుర్తించడానికి దాదాపు 8-9 అంశాలు ఇచ్చారు. అంటే సెక్యూరిటీ కోసం 8-9 అంశాలను కీలకంగా తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు రేషన్ కార్డు ఎవరైనా కొత్తగా తయారు చేసి దొంగ రేషన్ కార్డులతో మేము వ్యవహరిస్తామన్నా కూడా ఇప్పుడు వర్కౌట్ కాదు. సో దాదాపు 1 కోటి కొత్త రేషన్ కార్డులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాదాపు 1,05,00,000 కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఆ పాత రేషన్ కార్డుల ప్లేస్లో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇప్పుడు పాత రేషన్ కార్డులు ఏదైతున్నాయో ఆ పాత రేషన్ కార్డులను మొత్తం తొలగించేసిరు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. అంటే పాత వాళ్ళకి రేషన్ కార్డులు వస్తాయి, కొత్తవి కాకపోతే వేరే టైప్లో. అప్పట్లో ఏమో మనం నామినేషన్ చేయించుకుంటే గింత పెద్ద ఉంటుండే రేషన్ కార్డు. ఇప్పుడు అట్లా కాదు, జస్ట్ ఒక ఏటీఎం కార్డు అంతా మాత్రమే రేషన్ కార్డు ఉంటుంది. నా వెనకాల ఫోటో కనబడుతుంది, సేమ్ ఇదే కథలో ఉంటుంది రేషన్ కార్డు. కానీ దీంట్లో కొన్ని మిస్ అయినాయి, అది యాడ్ చేస్తే బాగుంటుండే. అది కూడా నేను మీకు చెప్తా. ఇంకో రేషన్ కార్డు ఇట్లా ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఆ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు, సేమ్ ఇదే రకంగా ఉంటుందట. ఇంకో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఫస్ట్ టెక్స్ట్ వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి లోగో కూడా వస్తుంది. మధ్యలో కింద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా ఉంటుంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని చెప్పి కింద బ్లాక్ కలర్లో టెక్స్ట్ వస్తుంది. ఆ తర్వాత బ్లూ కలర్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ పైన టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పైన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, రేషన్ కార్డ్ అని చెప్పి మీకు టెక్స్ట్ కూడా వస్తుంది. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉన్నది. రైట్ సైడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉన్నది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళిద్దరు ఫోటోలు పెద్దగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఫోటో పెట్టాల్సింది ఎవరిది, ఇంటి యజమానిది ఫోటో పెట్టాలి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఇంటి యజమాని మహిళ అంటున్నారు. సో మహిళలే ఇంటి యజమానులు అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి ఇంటి యజమాని మహిళ అయినప్పుడు మహిళకు సంబంధించినటువంటి ఫోటో కూడా పెట్టాలి కదా. ఇప్పుడు మా ఇంటి యజమాని మా అమ్మకు సంబంధించినటువంటి ఫోటో ఉండాలి కదా. మరి లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఇంట్లో యజమాని మహిళే, మేము మహిళలకే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏంది? ఈ రేవంత్ రెడ్డి ఫోటో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో పక్కన ఇక్కడ జాగున్నది, ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఇంటి యజమాని ఫోటో పెడితే చాలా అద్భుతంగా ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి ఆ పని చేయలే. ఇప్పుడు ఏంది, మేమే ఇచ్చుకుంటున్నాం రేషన్ కార్డు, మేమే ఇస్తున్నామన్నా. సరే మీరు ఇస్తుర్రని చెప్పడానికి ఇక్కడ మీ ఫోటో ఉంటే సరిపోతుండే, కానీ అట్లా లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి రేషన్ కార్డు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డు అన్నట్టున్నది. వీళ్ళిద్దరు రేషన్ కార్డు ఇది, వీళ్ళిద్దరి కోసమే రేషన్ కార్డు ఇస్తున్నారు అన్నట్టున్నది. సో ఏంది అర్థమైంది? సో ఇది మారుస్తే బాగుంటుండే అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ ఇప్పుడు మార్చడానికి అవకాశం లేదు. ఆల్రెడీ 1 కోటి రేషన్ కార్డులను ప్రింట్ చేసేసిరు. 1 కోటి రేషన్ కార్డులు ఆల్రెడీ వచ్చేసినాయి. రేపు రేవంత్ రెడ్డి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాడు.
ఇంకో రేషన్ కార్డు నెంబర్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు ఏముంటాయి, రైట్ సైడ్ మీకు ఏముంటుందో కూడా చెప్తా. లెఫ్ట్ సైడ్ రేషన్ కార్డు మీద రేషన్ కార్డు నెంబర్ అని ఉంటుంది. నెంబర్ మీకు ఇటు రైట్ సైడ్ వస్తుంది. రేషన్ కార్డు నెంబరు ఇంగ్లీష్లో ఉంటుందట, టెక్స్ట్ తెలుగులో కూడా ఉంటుంది. తర్వాత హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, మీ కుటుంబంలో పెద్ద ఎవరు, అంటే మీ కుటుంబంలో పెద్ద ఎవరు అనేది, అంటే యజమాని ఎవరు అనేది ఉంటుంది. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు ఉంటుంది, కుటుంబ యజమాని అని చెప్పి కింద తెలుగులో మళ్ళీ టెక్స్ట్ ఉంటుంది. తర్వాత ఎఫ్బి షాప్ నెంబర్, అంటే ఎఫ్బి షాప్ నెంబర్ అని కూడా ఉంటుంది. షాప్ నెంబర్ అంటే మీ రేషన్ షాప్ నెంబర్ ఉంటుంది, కింద రేషన్ షాప్ నెంబరు గీడ వస్తుంది. ఎందుకంటే చాలా రేషన్ షాపులు ఉంటాయి. సో ఆ రేషన్ షాప్కి సంబంధించినటువంటి నెంబర్ కూడా ఇస్తారు, కింద నెంబర్ వస్తుంది. ఆ తర్వాత ఇష్యూయింగ్ అథారిటీ, ఎవరు మీకు కార్డు ఇష్యూ చేస్తారు ఏం కాదు అనేది వాళ్ళ సంతకం ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో కింద మొత్తం చివర్లో రైట్ సైడ్ ఇంకో ఇష్యూయింగ్ అథారిటీ అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి సంతకం ఉంటుంది. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం అనుకుంటున్నా. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాడు కొత్తవి కాబట్టి. సో ఫ్రంట్ సైడ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది, చాలా క్లియర్గా మీరు చూసుకోండి. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా రేషన్ కార్డు ఉండబోతా ఉందట. సేమ్ ఇట్లనే ఉంటుంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. సోషల్ మీడియాలో ఈ ఫోటో, పేపర్లలో కూడా ఈ ఫోటో ప్రత్యేకంగా వైరల్ అవుతున్నది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఏముంటుంది అనేది కూడా మాట్లాడుకోవాలి. బ్యాక్ సైడ్ ఒక్కసారి చూడండి ఈ ఫోటో. ఫ్రంట్ సైడ్ మీకు చూపించిన, ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్రామం, విలేజ్, మీ విలేజ్ ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్. తర్వాత మండలం కూడా మీకు ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ ఉంటుంది, మీ జిల్లా కూడా ఉంటుంది. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్, అంటే మీకు సంబంధించినటువంటి వివరాలు, మీ వివరములు అంటే మీ గ్రామము, మీ రెసిడెన్షియల్ అడ్రస్ కూడా ఉంటుంది. హౌస్ నెంబర్ ఇస్తారు. ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్, విలేజ్ నేము, మండలము, ఆ తర్వాత మీకు సంబంధించిన పిన్ కోడ్ కూడా దీంట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మీకు స్క్రీన్ పైన కనబడుతుంది అనుకుంటా ఉన్నా, ఇవన్నీ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు స్కానర్ ఉంది చూడండి, ఇది చాలా కీలకం. ఈ రేషన్ కార్డు పైన స్కానర్ ఉంది కదా, ఈ స్కానర్ చాలా కీలకం. ఈ ఒక్కసారి స్కాన్ చేసిరనుకో మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ వస్తాయట. అంటే ఇప్పుడు రేషన్ షాపుకు పోతారు, మరి ఈ కార్డు ఏమైనా దొంగ కార్డా, మరి ఈ కార్డులో ఏమైనా లోపాలు ఉన్నాయా అని చెప్పి ఒకవేళ రేషన్ షాప్లో ఉన్నటువంటి ఆయన అనుకున్నాడు అనుకో అధికారి, ఆయన ఏం చేస్తాడు, ఇది స్కాన్ చేస్తాడు. ఇది స్కాన్ చేస్తే మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అన్నీ బయటపడతాయి. ఇది స్కాన్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీ కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వ్యవహారం అంతా కూడా తెరపైకి వస్తుంది. ఇది ఒక్క స్కాన్ చేస్తే మీరు ఇప్పటిదాకా రేషన్ కార్డు ఎన్నిసార్లు వాడిరు, రేషన్ కార్డు తోటి ఏమేమి చేసిరు, రేషన్ కార్డు మీరు ఎక్కడెక్కడ ఉపయోగించిరు, రేషన్ కార్డు తోటి ఎన్నిసార్లు బియ్యం తీసుకున్నారు, ఎన్నిసార్లు నిత్యావసర సరుకులు తీసుకున్నారు, ఏం కథ అనేది మొత్తం డేటా తెరపైకి వస్తుంది. సో ఈ స్కానర్ చాలా కీలకం, అందుకే ఈ స్కానర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. సో మీరు ఏదైనా అప్లై చేసుకోవాలంటే కూడా రేషన్ కార్డు కావాలంటే ఇది స్కాన్ చేసి సరిపోతుంది. ఒక్క రేషన్ కార్డు తీసుకోకపోతే ఇది స్కాన్ చేసి ఆధార్ కార్డు మీ డేటా మొత్తం బయటకు వస్తుంది. ఇది అన్నిటికీ లింక్ చేసి ఉంటుందట. ఈ కేవైసీ ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉంటుందట. ఆ తర్వాత ఫోన్ నెంబర్తో లింక్ చేసి ఉంటుంది. సో అన్నిటికీ ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ లింక్ చేసి ఉంటుంది. దీంట్లో మిస్ అయింది ఏంటి అంటే, నేను ఏమనుకుంటున్నా అంటే మిస్ అయింది కేవలం ఇంటి యజమాని ఫోటో ఒకటి మిస్ అయిందని అనుకుంటున్నా. ఇంటి యజమాని ఫోటో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుండే అనేది నేను అనుకుంటున్నటువంటి వర్షన్. ఆ తర్వాత ఇప్పుడు రేషన్ కార్డుని ఎట్లా గుర్తించాలా, ఒకవేళ రేషన్ కార్డు దొంగ రేషన్ కార్డా లేకపోతే ఈ రేషన్ కార్డు ఒరిజినలా అని చెప్పి ఎట్లా గుర్తించాలంటే మీకు చాలా నెంబర్లు ఇచ్చారు. ఇక్కడ మీకు అర్థం కాని ఏంటంటే ఇంకో ఇక్కడ 1 నెంబర్, ఆ తర్వాత మీకు దీంట్లో 2 నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ నెంబర్ 1, ఇంకో ఇత నెంబర్ 2, ఆ తర్వాత ఇగో మీకు నెంబరు 3, ఇగో నెంబరు 4, నెంబరు తర్వాత 5, ఇట్లా మీకు నెంబర్స్ ఎందుకు ఇచ్చారు చెప్పనా, ఈ రేషన్ కార్డుని గుర్తుపట్టడానికి. ఇప్పుడు దొంగ రేషన్ కార్డు కూడా మస్తుగా తయారైతే రాబోతున్న రోజులలో చాలా మంది దొంగ రేషన్ కార్డులను కూడా తయారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఈ రేషన్ కార్డుని గుర్తుపట్టాలంటే ఏం చేయాలంటే ఇగో 1, ఇక్కడ 1 అనే నెంబర్ ఉందా, ఆ సంతకం మీద ఇగో ఇట్లా ఏలుతోటి ఇట్లా అంటే, ఆ సంతకం మీద ఏలుతో ఇట్లా అంటే ఆ సంతకం తగులుతుందట, పెన్ను గీత తగులుతుంది. సో అప్పుడు గుర్తుపట్టవచ్చు. ఆ తర్వాత ఇగో 7 అని ఉంది కదా, ఈ 7 అనేది ఇది లోగో, అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి లోగో ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ లోగో పైన కూడా చేయితోటి మీరు ఇట్లా అంటే మీకు తగులుతుంది. ఇప్పుడు మీరు ఏటీఎం కార్డు పైన నెంబర్లు ఉంటాయి కదా, ఏటీఎం కార్డు నెంబర్లను ఇట్లా మీరు కనుక చేయితో అంటే మీకు తగులుతుంది ఏటీఎం కార్డు నెంబరు. సేమ్ ఇక్కడ కూడా అంతే. తర్వాత ఇగో పైన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి మీకు చాలా పెద్దగా ఉంటుంది టెక్స్ట్, దాని మీద కూడా మీరు ఇట్లా చేయితోటి ఇట్లా అంటే మీకు తగులుతుంది. లెఫ్ట్ సైడ్ కూడా ఇట్లా అంటే తగులుతుంది. కింద మీకు బార్డర్ లైన్ ఉంది కదా, లైన్ కూడా మీకు తగులుతుంది. ఇగో ఇక్కడ 6 అనే నెంబర్ ఉంది చూసిరా, ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉంది. అది ఆ ముద్ర ఉండాలి, వెనక కూడా ముద్ర ఉండాలి. ఇవన్నీ గుర్తుపట్టడానికి, గుర్తించడానికి, అంటే రేషన్ కార్డు ఒరిజినలా కాదా అని గుర్తించడానికి నెంబర్లు ఇచ్చారు. ఇగో ఈ స్కానర్ కూడా, స్కానర్ 6 అని ఉంది. ఆ స్కానర్ పైన కూడా ఇట్లా మీరు అంటే ఈ స్కానర్ తగులుతుందట. అన్నీ ఇక మొత్తం ఒరిజినల్ అన్నట్టు, ఎవ్రీథింగ్ ఇంకా ఒరిజినల్, ఒక డిజిటల్ కార్డ్ అన్నట్టు, ఇక కంప్లీట్ డిజిటల్ రేషన్ కార్డ్. సో రేషన్ కార్డు ఈ విధంగా ఉండబోతా ఉంది. కొత్త రేషన్ కార్డు అనేది చాలా క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేసిరు. ఆ రేషన్ కార్డు కూడా
12x16 mm సైజ్ ఉంటుంది. అంటే చిన్న రేషన్ కార్డు, ఒక ఏటీఎం కార్డు సైజులో మాత్రమే ఉంటుంది. ఆ కార్డు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఏమో ఇట్లుంటుంది, బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది. సో ఇది చాలా క్లియర్గా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కార్డు ఇది. సో ఇదే విధంగా రేషన్ కార్డు ఉండబోతా ఉందట. అయితే రేషన్ కార్డు దేనికి లింక్ చేసి ఉంది, ఏం కథ అనేది కూడా ఒక్కసారి చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ ఇగో ఆధార్ ఈకేవైసీ ఈ రేషన్ కార్డుకు లింక్ చేసి ఉంటుంది. అంటే మీ ఆధార్ కార్డు కంప్లీట్గా ఈ రేషన్ కార్డు లింక్ చేసి ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత బయోమెట్రిక్ ఉంటుంది, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటుంది. అంటే బయోమెట్రిక్ మీకు సంబంధించిన ఫింగర్ ప్రింట్ తంబు ఉంటుంది. బయోమెట్రిక్ పూర్తి స్థాయిలో దీనికి ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే బయోమెట్రిక్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ రేషన్ కార్డు పట్టుకొని రేషన్ షాపుకు వేరనుకో, తంబు పెడితేనే మీకు బియ్యం ఇస్తారు, ఉత్తగా ఇయ్యరు. తంబు పెడితేనే బియ్యం వస్తుంది, లేకపోతే రాదు. ఇది చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి అంశం. తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు మీ రేషన్ కార్డుకు సంబంధించి ఒకవేళ ఏమైనా తేడా జరిగిందనుకో, మీ తంబు కూడా పనిచేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, స్కాన్ చేసి అయినా మీకు బియ్యం ఇస్తారు, లేకపోతే మీరు ఓటీపీ తోటి కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎస్ఎంఎస్ అలర్ట్. ఇప్పుడు మీ రేషన్ కార్డు ఎవరైనా మిస్యూజ్ చేసిరనుకో, మీ రేషన్ కార్డులో ఏమైనా లోపాలు ఉన్నాయి అనుకో, వేరే తోటి తీసుకోపోయి మీ రేషన్ కార్డు పైన ఏమైనా బియ్యమో అదొకటి తోటి పట్టుకొచ్చిన అనుకో, మీకు ఎస్ఎంఎస్ వెంటనే వస్తుంది. అంటే మీకు ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, అలర్ట్ అయిపోతారు అన్నట్టు మీరుగా. ఆ తర్వాత క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు, చూడండి క్యూఆర్ కోడ్ కూడా వచ్చింది. ఇవన్నీ రేషన్ కార్డులో వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్. అంటే రేషన్ కార్డుని ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. సో రేపే రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వబోతా ఉన్నారు. రేపు ఆగస్టు 15వ తారీఖు ఇండిపెండెన్స్ డే. సో రేపు రేషన్ కార్డుని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చారు. ఒకటే ఒక లోపం ఉంది దీంట్లో, ఈ రేషన్ కార్డు లేదంటే ఇంటి యజమాని ఫోటో ఉంటే బాగుంటుండు అనేది ఒక అంశం. మరి ఇది శాంపిల్ రేషన్ కార్డే అంటున్నారు, మరి ఒరిజినల్ రేషన్ కార్డులో ఇంటి యజమాని ఫోటో ఏమన్నా ఉంటుందా అనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. రేషన్ కార్డు ఏ విధంగా ఉంటుంది, ఏం కథ అనేది చాలా మంది తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.